ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మన ప్రతి ఒక్క మార్గంలో మన దేవుడు మనకు తోడై ఉన్నాడండి. మనం ఈ లోకంలో ఇంకా జీవిస్తున్నామంటే దేవుని కృప మన మీద ఖచ్చితంగా ఉంది. ఈ లోకంలో అనేక మంది యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు, అనేక మంది బలహీనంగా చనిపోతున్నారు, అనేక మంది తెగుళ్ళు వచ్చి ఆ కరోనా వేవులు అనేక మంది మనుషులు రాలిపోయారు. మనల్ని దేవుడు ఎందుకు నిలబెట్టుకున్నాడు అనంటే, మనము ఈ లోకంలో ఎందుకు నిలబడ్డాము అనంటే, మనము ఫ్యూచర్కి మనము సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. మనము క్రైస్తవులు చేయాల్సిన పని ఏంటంటే, దేవుణ్ణి మన గుండెల్లో పెట్టుకొని ఇతరులకు చెప్పేటువంటి బిడ్డలుగా ఉండాలి. కానీ మనమే పరలోకానికి వెళ్ళాలి అనే మనం నిర్లక్ష్యం చేయకూడదండి. అనేక మందికి సువార్తను ప్రకటించాలి. నేను వెళ్ళే స్థలానికి అనేక మందిని తీసుకొని వెళ్ళాలి అని ఆశపడాలి. ఈ లోకంలో మనుషులను చూసుకున్నప్పుడు మనం ఒక గొప్ప ఉద్యోగం వస్తే అతనికి ప్రమోషన్ వస్తే కొంతమంది చూడలేరు. నా కాడికి అతను ఎక్కువ స్థాయిలోకి వెళ్ళాడు, అతను పైన ఎక్కువ జీతం వస్తుందని మనుషులు చూడలేరు. మనము దేవుని వాక్యానుసారంగా చూసుకున్నప్పుడు మనం పరలోకానికి వెళ్ళేది కాకుండా ఇతరులను కూడా తీసుకొని వెళ్ళలే. ఇతర బిడ్డ నరకంలోకి వెళ్ళకూడదు, యుగాలు కాలకూడదు, లేదా కటిక చీకట్లోకి వెళ్ళకూడదు. నరకం చేసింది మనుషుల కోసం కాదు, సాతాను కోసం. కాబట్టి మనం దేవుని మార్గంలో మనము నడిచినప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మన కుడి హస్తం పట్టుకొని నడిపిస్తాడు. మోషే గారిని చూసుకున్నప్పుడు ఎర్ర సముద్రం దేవుడే ఆ ఇశ్రాయేలుని ఆరిన నేలపైన నడిపించి శత్రువులు ముంచివేశాడు. కాబట్టి మన దేవుడు మనకు తోడై ఉన్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా తోడున్నారయ్యా. దాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలయ్యా. మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఎట్టయితే ఐగుప్తు నుంచి కనానికి నడిపించారో, మమ్మల్ని భూలోకం నుంచి పరలోక రాజ్యానికి నడిపించమని అడుగుచున్నామయ్యా. అప్పుడు మోషేని వాడుకున్నారయ్యా. ఇప్పుడు మీ పరిశుద్ధాత్మ అనేక మంది దేవుని సేవకుల్లో ఉండి పరలోక రాజ్యానికి మీ పరిశుద్ధమైన రక్తాన్ని మేము ఆశ్రయిస్తేనే వస్తామని సత్య సువార్త ప్రకటింపబడుతుంది. అనేక మంది సువార్తను ప్రకటిస్తున్నామని చెప్పి మోసం చేసే దేవుని సేవకులు ఉన్నారయ్యా. అనేక మంది అబద్ధ బోధకులు ఉన్నారయ్యా. దుష్టుల నుంచి, దుర్మార్గుల నుంచి మమ్మల్ని తప్పించమని, మీ కృపలో మీ మార్గంలో మేము పరలోకానికి వచ్చే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి తరిచిన నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.